సో ఇప్పుడైతే మేము వైజాగ్ వినాయకుడిని అయితే చూడడానికి వెళ్తున్నాం. మనం అయితే చాలా కర్రీగా పడుతున్నాం ఈ గ్యాంగ్. అండ్ వెళ్ళాకైతే మీకు చూపిస్తా పూర్తిగా వివరాలు. అండ్ మేమైతే ఇంక ఇలా బైక్స్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇలా స్టార్ట్ అయిన వెంటనే పెట్రోల్ అయితే కొట్టించుకొని మేమైతే ఇంక రెడీ అయిపోయాము. ఎందుకంటే వెళ్ళేది లాంగ్ జర్నీ కాబట్టి పెట్రోల్ అనేది ఇంపార్టెంట్. అండ్ మన అవుట్ఫిట్ వచ్చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి, అవుట్ఫిట్ ఎలా ఉందో. సో అలా పెట్రోల్ కొట్టించి ఇంకెలా అయితే బయలుదేరాం. అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే మనకి గాజువాక్ వరకు అయితే చేరుకున్నాం. సో గాజువాక్ మెయిన్ నుంచి మేము సింధియా రోడ్కి అయితే వెళ్ళాలి. సింధియా రోడ్లో ఆ మెయిన్ జంక్షన్లో ఉన్నది మనకి బెల్లం వినాయకుడు వచ్చేసి. సో ఇలా ఐఎన్ఎస్ ఇవన్నీ దాటేసాం. అండ్ ఇలా ఆల్మోస్ట్ ఇప్పుడు నియర్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మనకి సింధియా రోడ్. అండ్ ఈ సింధియా రోడ్ నుంచి జస్ట్ లెఫ్ట్లో అయితే మనకి ఎగ్జిబిషన్ పెడతారు కదా, అక్కడ ఆ ఏరియాలో అయితే బెల్లం వినాయకుడు అయితే పెట్టడం జరిగింది. అండ్ ఆ లోపల అరేంజింగ్ అనేది చేశారు. సో ఇప్పుడైతే చూసేద్దాం పదండి. అండ్ మేమైతే ఇలా ఎంట్రీ ఇచ్చేసి నెక్స్ట్ బండి పార్కింగ్కి అయితే వెళ్ళిపోయాం. సో పార్కింగ్ కూడా ఇక్కడ మనకి 20 రూపీస్ అయితే పే చేస్తున్నారు. సో ఇప్పుడే మేము అయితే బెల్లం వినాయకుడి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. బట్ రీచ్ అయ్యేటప్పుడు మీకు చూపించాలనుకున్నాను ఒక విషయం. ఏంటో చూసేయండి ఒక్కసారి. ఇప్పుడు కర్చీఫ్తో దుడుస్తా చూడండి ఎంత మట్టి వస్తుందో. ప్యూర్ బ్లాక్, మన కలర్ ఏదో వచ్చేసినట్టు ఉన్నది ఇక్కడికి. ఒక 40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయగానే ఫుల్గా మనకి ఎలా అయిందంటే వైట్గా వచ్చి బ్లాక్గా అయిపోయింది. అండ్ మన వాళ్ళు అయితే మన బ్యాక్ సైడ్ టికెట్స్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడైతే మనం 30 రూపీస్ తీసుకొని టికెట్స్కి అయితే ఇలా ఎంట్రీ అయిపోయాము. బట్ మొత్తం మామూలుగా లేదు, పొల్యూషన్ అయితే దోలు తీరిపోయింది. ఇక్కడ కూడా రష్ ఎక్కువగానే ఉంది మనకైతే. సో ఇక్కడ మళ్ళీ టికెట్స్ అయితే ఇప్పటికంటే ఈవినింగ్ ఇంకా ఎక్కువ ఉంటుందని అయితే అక్కడ చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ మన బెల్లం వినాయకుడిని అయితే చూసేయండి. ప్రతి పార్ట్ ఇక్కడ మనకి ఒక్కొక్క కేజీ కుందులు అయితే ఉంటాయి కదా, దాంతో అయితే డిజైన్ చేశారు నీట్గా. ఇంక్లూడింగ్ హ్యాండ్స్ ఆల్సో మేడప్ ఆఫ్ బెల్లం. సో చాలా అంటే చాలా బాగా అయితే మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క కుందు అలా నీట్గా పేర్చుతూ చాలా అందంగా అయితే మనకు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎంత టైం పట్టిందో తెలియదు కానీ చాలా అందంగా అయితే మనకి డెకరేట్ చేశారు బెల్లంతో. అండ్ రష్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మేమైతే ఫొటోస్ అనేవి తీసుకున్నాం కొన్ని, చూసేయండి. అండ్ మాలానే ఇక్కడ ఎంతమంది విజిట్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ బెల్లం వినాయకుడు మొత్తం హైట్ వచ్చేసి మనకి 75 ఫీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ నాకు ఒక బాగా నచ్చింది ఏంటంటే ఫింగర్స్ ఉన్నాయి కదా, సో ఆ ఫింగర్స్ కూడా మనకి బెల్లం అనేది చుట్టారు అక్కడ. సో అది చాలా బాగా అట్రాక్టింగ్గా ఉంది. ఇంకైతే ఇక్కడ మనం దర్శనం ముగించుకొని ఇంకో వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ అలా దర్శనం ముగించుకొని మేమైతే ఎగ్జిట్గా వచ్చేసాం. సో ఇదే ఎగ్జిట్ పాయింట్. అండ్ ఇలా ఎగ్జిట్ అయిపోతే ఇప్పుడు మనం వేరే వినాయకుని అయితే దర్శించుకోవడానికి వెళ్దాం. అండ్ అవుట్లుక్ కూడా చూసేయండి ఇక్కడ మనకి ఎలా డెకరేట్ చేశారో. సో అది వచ్చేసి అవుట్లుక్. అండ్ ఇలా వెళ్ళిపోతే మనకి ఎగ్జిట్ అని బోర్డు పెట్టారు. అండ్ ఇక్కడ చాలా షాప్స్ కూడా అయితే మనకు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏ వినాయకుడు పో ఎక్కడికే? రామ మందిరం. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అయితే రామ మందిరం వినాయకుడికి అయితే వెళ్తున్నాం. సో వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ మనం వెళ్ళేది సింధియా రోడ్ కాబట్టి ఇదిగో ఐఎన్హెచ్ఎస్ కళ్యాణి, అంటే ఐఎన్హెచ్ఎస్ ఇండియన్ నేవల్ హాస్పిటల్. సో కళ్యాణి వచ్చేసి అన్ని ఫోర్సెస్కి అయితే హాస్పిటల్. అండ్ ఇలా మనకు వచ్చేసి ఈ రూట్ అంతా కూడా నేవల్ ఏరియా. సో అండ్ సిపిసి క్యాంటీన్ కూడా ఉంటుంది ఇక్కడ, అది కూడా చూసేయండి, ఇప్పుడు చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి మనకి కేవీ స్కూల్, నేవీ చిల్డ్రన్ స్కూల్. అండ్ ఎదర్ని వచ్చేసి మనకి కేవీ స్కూల్ కూడా ఉంది. సో ఈ లైన్ అంతా మనకు వచ్చేసి ఏంటంటే నేవీ ఏరియా, నేవీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు ఇక్కడ మనకి. ఫైనల్లీ నౌసేనా బాగ్, సిపిసి క్యాంటీన్స్ ఇంకా అన్నీ దాటుకొని మనమైతే 10 మిలియన్ వాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఉండే ఏరియాకి అయితే వెళ్ళిపోయాము. సో చూడండి ఆ పవర్ ప్లాంట్ అనేది ఎంత చాలా అంటే చాలా పెద్దది. సోలార్ పవర్ ప్లాంట్. అండ్ అలా వెళ్తూ ఉండగా మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరకు అయితే చేరుకున్నాము. సో మనం ఇప్పుడు
ఎంవీపీ డబుల్ రోడ్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి, అయోధ్య రామ్ మందిర్ సెట్ వినాయకుని చూడడానికి. సో ఇక్కడైతే ఇలా అండర్ గ్రౌండ్ నుంచి మేమైతే బయలుదేరిపోయి ఇలా స్టేషన్స్ అన్నీ దాటి చాలా అంటే చాలా టైం పట్టింది వెళ్ళేసరికి. మాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం మేము కూడా వెళ్ళడానికి రూట్ అయితే. ఫైనల్లీ ఎంవీపీ డబుల్ రోడ్ అయితే వచ్చేసాము. అండ్ ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మనకి కైలాసగిరి వెళ్ళే రోడ్లో అయితే మనకి లెఫ్ట్ సైడ్ క్లియర్గా అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా పార్కింగ్ ఫెసిలిటీ పెట్టారు, ఇక్కడ కూడా 20 రూపీస్ ఛార్జ్ చేస్తూ. అండ్ ఇక్కడ పార్కింగ్ వే టు పార్కింగ్ అని ఉంది కదా, సో ఇక్కడ వెహికల్స్ అనేవి పార్క్ చేసి మేమైతే లోపలికి అనేది ఎంట్రీ ఇచ్చేసాము. అండ్ లోపల ఎలా ఉంటుందో మీరు అయితే ఇప్పుడు వాచ్ చేయండి. అండ్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే మేము లోపలికి వెళ్ళే లోపు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే మనకి కొంచెం ఇంపార్టెంట్. మనకు ముందే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా. సో ఫైనల్లీ ఎలా అయితే ఎంట్రీ ఇచ్చేసాం మేము లోపలికి. అండ్ మంచిగా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఇక్కడ రామ్ మందిర్ సెట్లో. సో ఇక్కడికి వచ్చేసరికి మాకు నియర్లీ 1:30 అయితే అయిపోయింది. అండ్ మిడ్ ఆఫ్టర్నూన్ అవడం వల్ల ఏంటంటే ఇక్కడ రష్ కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే కైలాసగిరి వ్యూ అయితే ఎలా ఉంది. సో కైలాసగిరి పక్కనే మనకైతే అంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అనేది పెట్టారు. అండ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ మంచి బిజినెసే పెట్టారు. అండ్ లోపలికైతే వెళ్దాం. సో లోపల ఒక స్టోన్ కూడా పెట్టారంట, అది కూడా అయితే చూసేద్దాం ఎలా ఉందో. అండ్ దగ్గర నుంచి లుక్ అయితే ఇలా ఉంది. ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తున్నాయి, మీరు కూడా తప్పకుండా అయితే విజిట్ చేయండి. మన వాళ్ళు చెప్పులు అవి పెట్టి టికెట్స్ అయితే తీసుకున్నారు. సో టికెట్స్ తీసుకుంటే వే అనేది ఇలా ఇచ్చారు. సో ఇక్కడ టికెట్స్ అనేవి చెక్ చేయడానికి ఒక అతను పెట్టారు. అండ్ ఇతను టికెట్స్ చెక్ చేయగానే మనం అయితే ఇలా లోపలికి వెళ్ళిపోవడమే. సో చాలా పెద్ద కౌంటర్ లైన్ అయితే ఇచ్చాడు ఇలాగ. అండ్ మేమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. కింద మ్యాట్ కూడా కాలుతుంది, ఎందుకంటే ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. సో ఫైనల్లీ ఇలా అయితే లోపలికైతే మేము ఎంట్రీ ఇచ్చేసాము. లోపల వినాయకుడి లుక్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ కూడా చాలా పెద్ద వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది. అండ్ రష్ తగ్గిన తర్వాత మేము కూడా అలా లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము. మంచిగా ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. సో ఇలా ఫొటోస్ అవి తీసుకుని అండ్ ఇంకొక అట్రాక్టింగ్ పాయింట్ ఇక్కడ ఏం పెట్టారంటే మనకు ఒక స్టోన్ అనేది, ఫ్లోటింగ్ స్టోన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఆ ఫ్లోటింగ్ స్టోన్ కూడా ఎలా ఉందో మీరు చూసేయండి ఇప్పుడు. మీలో ఎంతమంది ఈ అయోధ్య రామ్ మందిర్ సెట్లో ఉన్న వినాయకుడిని దర్శించుకున్నారో మనకైతే కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ టైం అయితే లైటింగ్స్తో కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. బట్ మేమైతే మిస్ అయిపోయాము, ఎందుకంటే మాకు అంత టైం లేకపోవడంతో నైట్ టైం వ్యూ అయితే చాలా మిస్ అయ్యాము మేము. ఫైనల్గా ఇంకా ఎక్కడైతే మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నామో, సో ఇలా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ టు హోమ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ అవుట్ సైడ్ లుక్ వచ్చేసి ఎగ్జిట్ లుక్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఎగ్జిట్ లుక్లో మనకి కైలాసగిరి కూడా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇదే మనకు అవుట్ సైడ్ లుక్ వచ్చేసి. సో ఎండ అయితే మామూలుగా లేదు, ఈరోజు మాత్రం ఫుల్గా చెమటలు అయితే మాకు పట్టేశాయి. అండ్ ఇప్పుడు రష్ కొంచెం తక్కువగా ఉంది. ఈవినింగ్ టైం అయితే బీభత్సంగా ఉంటుందని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మనకి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నియర్లీ 2K అయితే దగ్గరలో ఉంది. హోప్ మీ అందరి సపోర్ట్తో మనం 2K అయితే కొట్టేద్దాం. జై హింద్, జై భారత్.